జూలై నెలలో మిథున రాశి వారికి ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఒక కీలకమైన మాసం అని చెప్పచ్చు. ఎందుకు అంటే మీకు ఊహించని బాధ్యతలు అధికారాలైతే తెచ్చిపెడుతుంది. ఈ నెలలో మీపై పనిభారం విపరీతంగా పెరిగినప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీరు అందరి మన్ననలు అయితే మీకే ఉంటాయి. మీ రాశిలో ఉన్న గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే ఆలోచన అయితే ఇస్తారు. ఆయన ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ శని ప్రభావం వలన పై అధికారులతో కొన్ని అపార్థాలు వస్తాయి. మీరు చాలా ఓపికగా ఉండండి. వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల మీరు అది జయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ మాట తీరుతో తెలివితేటలతో డబ్బు సంపాదించే మార్గాలు మీరు కనిపిస్తాయి. మీకు ఆదాయానికి లోటైతే ఉండదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా విలాసాలు, బట్టలు, ప్రయాణాలు మరియు వినోదం కోసం అధికంగా డబ్బుకైతే బాగా ఖర్చు పెడతారు. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. కాబట్టి సంపాదన బాగున్నప్పటికీ అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం చాలా అవసరం మీకు. కుటుంబ పరంగా చూసుకుంటే మీ వైవాహిక జీవితం మరియు భాగస్వామి సంబంధాలు చాలా బాగుంటాయి. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగుంటుంది. వారి పూర్తి మద్దతు మీకే ఉంటుంది. తోడబుట్టువులతో సంబంధాల్లో కొంత దూరం లేదా వాదనలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. మీ భాగస్వామి మద్దతుతో ఆ సమస్యలన్నీ పరిష్కరించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే మీ రాశిలో గురుడు ఉండటం వల్ల మీకు ఒక రక్షణ కవచంలా ఆయన పనిచేస్తాడు. పెద్ద అనారోగ్యాలు ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అయితే కొంచెం కుజు ప్రభావం వల్ల ధైర్యం దుస్సాహసంగా మారి చేతులు లేదా భుజాలకు చిన్న చిన్న గాయాలు ప్రమాదాలు అవుతాయి. నెల మొదటి భాగంలో సూర్యుని సంచారం వల్ల వేడి కళ్ళకు సంబంధించిన సమస్యలు అయితే ఉంటాయి. తగినంత విశ్రాంతి తీసుకోండి. చల్లని ప్రదేశాల్లో ఉండటం మరియు ధ్యానం చేయటం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. వ్యాపారంలో కొత్త కొత్త శిఖరాలను అధిరోహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి. గురువు అనుగ్రహం వలన కొత్త భాగస్వామ్య ఒప్పందాలు బాగా వస్తాయి మీకు. ముఖ్యంగా కన్సల్టెన్సీకి, విద్య, కమ్యూనికేషన్ మరియు న్యాయ రంగాల్లో ఉన్న వారికైతే చాలా చాలా బాగుంటుంది. వ్యాపార విస్తరణకు లేదా కొత్త శాఖలను ప్రారంభించడానికి కూడా ఇది మంచి నెల అనమాట మీకు. ఇక విద్యార్థులు చూసుకుంటే ఏకాగ్రత పరీక్షించేదిగా ఉంటుంది. ఎందుకంటే చదువు కన్నా ఇతర వినోదాలు, స్నేహితులపై మనసు మళ్ళీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరధ్యానంగా ఉంటారు కాబట్టి కొంచెం కష్టపడైతే పని చేయాలి. గురుడు అనుగ్రహం ఉండటం వల్ల వీళ్ళకి కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. కానీ పరధ్యానంగా ఉంటారు కాబట్టి కొంచెం దగ్గర పెట్టుకొని చదివితే మంచి మార్కులతో పాస్ అవుతారు.